ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగుండేది. అది తన బలాన్ని చూసుకొని చాలా గర్వపడేది. దారిలో ఏ చిన్న జంతువు కనిపించినా దాన్ని ఏదో రకంగా ఏడిపించేది. మరి ముఖ్యంగా అక్కడ ఉన్న ఒక చిన్న చీమను చూసి, నువ్వు చాలా చిన్నదానివి, నా కాలు కింద కానీ పడ్డావో నలిగిపోతావు అని ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉండేది. ఒకరోజు ఏనుగు చెట్టు కింద నిద్రపోతుండగా ఆ చీమ దాని తొండం లోపలికి దూరింది. లోపలికి వెళ్ళి ఏనుగును గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది. నొప్పి భరించలేక ఏనుగు గిలగిలలాడిపోయింది. ఎంత ప్రయత్నించినా చీమ బయటకు రాలేదు. నొప్పి తగ్గలేదు ఏనుగుకు. చివరకు ఏనుగు ఏడుస్తూ, నన్ను క్షమించు, ఇకపై ఎవ్వరిని నేను తక్కువ చేసి చూడను అని వేడుకుంది. అప్పుడు చీమ బయటకు వచ్చి, చూసావా, ఎవరి బలం వారిది, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పింది. ఆ రోజు నుండి ఏనుగు తన గర్వాన్ని వదిలేసింది. ఈ కథలోని నీతి: రూపంలో చిన్నవారైనా పెద్దవారైనా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. గర్వం ఎప్పటికైనా దెబ్బతింటుంది. ఈ చిన్న మోరల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మోరల్ స్టోరీస్ కోసం మన శ్రావ్ స్టోరీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.